యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వాక్యం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచించండి. ఇదిగో నేను ఒక నూతనమైన క్రియ, ఇప్పుడు ఈ రోజున నూతనమైనటువంటి కార్యాలు 2025 సంవత్సరములో దేవుడు మీ కుటుంబంలో నూతనమైన కార్యాలు జరిగించునుగాక. నూతనమైన ఆరోగ్యం వచ్చునుగాక, నూతనమైన దీవెనలు వచ్చునుగాక, నూతనమైన అభిషేకం వచ్చునుగాక, నూతనమైన బలం వచ్చునుగాక, నూతనమైన శక్తి వచ్చునుగాక. హల్లెలూయా. సమస్తం కూడా నూతనముగా మార్చబడబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. బిహోల్డ్ ఐ యామ్ డూయింగ్ ఎ న్యూ థింగ్. గాడ్ సేస్. ఏమని చెప్తున్నాడు దేవుడు? ఒక నూతనమైన క్రియ. పక్కన విను అని అర్థం. ఇదిగో దేవుడు నీకు ఒక నూతనమైన కార్యం జరిగించబోతున్నాడు. 2024లో నీ కొరకు దేవుడు ఒక నూతనమైన ద్వారాలు తెరవబోతున్నాడు. గట్టిగా చెప్పండి. నూతనమైన కృపనివ్వబోతున్నాడు, నూతనమైన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. నీ కొరకు పరలోక దేవుడు అనేకమైనటువంటి ద్వారములు తెరవబోతున్నాడు. ఒకవైపు ద్వారాలు ముయ్యబడతాయి, మరొక వైపు నూతనమైన ద్వారములు తెరవబడతాయి. దేవుడు మాట్లాడుతున్నాడు ఒక నూతనమైన క్రియ. యెహెజ్కేలు గ్రంథంలో మాట్లాడుతాడు ఒక మాట. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు ఇచ్చేదను. రాతి గుండె మీలో నుండి తీసి ఒక మాంసము గుండె ఇవ్వబోతున్నాడు. ఈ రోజున మీ బండ హృదయాలన్నీ మాంసపు హృదయాలుగా మారునుగాక. ఏ హృదయాలుగా మారాలా? మెత్తనే. మాంసానికి ఉన్న స్వభావం ఏంటంటే చాలా మెత్తగా ఉంటుంది. రాయుకున్న స్వభావం ఏంటంటే, రాయుకున్న లక్షణము చాలా బండగా ఉంటుంది. ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో నేను ఒక నూతన కార్యం జరిగించబోతున్నాను. ఈ రోజు నుంచి మీ బండ హృదయాలు నూతనమైన హృదయాలుగా మార్చబడబోతున్నాయి. గట్టిగా చెప్తాం అందరూ కలిసి. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 29వ వాక్యం. నా మాట అగ్ని వంటిది, నా మాట బండను బద్దల చేయు సుత్తె వంటిది. గట్టిగా చప్పలు కొడదాం అందరూ కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ హృదయం అనే బండలన్నీ బద్దలై మీ హృదయంలో నుండి ఒక నూతనమైన జీవ జలము, నూతనమైన అభిషేకము, నూతనమైనటువంటి శక్తి, నూతనమైన బలము, నూతనమైన ఆరోగ్యమును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క మాట బండను బద్దలు చేయు ఒక సుత్తె వంటిది. అందుకే సంఘములో నూతనమైన హృదయాలుగా మనం ఉండాలి. నూతనమైన హృదయాలు అంటే హృదయంలో ఉన్న ఆలోచన మార్చుకోవటమే. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు కదా యెహెజ్కేలు గ్రంథములో మనం చదువుకున్న వాక్య భాగములో 36వ అధ్యాయం చదవండి మాట. 25వ వచనంలో, మీ అపవిత్రత యావత్తును పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతనమైన హృదయము, నూతనమైన స్వభావము, నూతనమైన హృదయం ఎవరికి ఇవ్వబడుతుంటే నూతనమైన హృదయాలు? బైబిల్ చెప్తుంది కదా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:17లో, ఎవరైతే యేసయ్యలో ఉంటారో, గట్టిగా చెప్పండి, ఎవరైతే యేసయ్య సంఘములో ఉంటారో, ఎవరైతే యేసయ్య సన్నిధిలో ఉంటారో, దేవుడు వాక్యము ద్వారా హృదయాలను మారుస్తాడు.
మతాన్ని కాదు, కులాన్ని కాదు, రంగుని కాదు మార్చేది, హృదయాన్ని మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతనమైన కార్యము జరిగించబోతున్నాను. ఏంటి నూతనమైన కార్యం అంటే, మీ హృదయాలను నూతనపరచబోతున్నాను, మీ స్వభావాన్ని మార్చబోతున్నాను, మీ ఆలోచన మార్చబోతున్నాను, మీ జీవితాలు మార్చబోతున్నాను, మీ తలంపులు మార్చబోతున్నాను, అన్ని కూడా నూతనముగా మార్చబడబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలము, శక్తి, ఆరోగ్యము మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదం. సంఘములో ఈ రోజున మన జీవితాలకు నూతనమైన జీవితం కావాలి, నూతనమైన హృదయం కావాలి. పాత జీవితంలోనికి వెళ్ళకండి. పాత వాటిని జ్ఞాపకం చేసుకుంటే మన మనసు ఎంతో కురింగిపోతాం. జరిగిన సంఘటనలు, జరిగిన సంభవాలు, జరిగిన పరిణామాలు, జరిగిన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. ఈ 2025లో దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, మీ హృదయాలలో దేవుడు బలమైన కార్యం జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఒక నూతనమైన వ్యక్తిగా మార్చబడబోతున్నారు. మీరు నూతనమైన మనుషులుగా మార్చబడబోతున్నారు. ఇంతకుముందు వేరేగా ఉండేది. ఈ 2025లో మీరు దేవునికి బిడ్డలుగా మార్చబడబోతున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నూతనమైన హృదయం దేని ద్వారా వస్తుందంటే వాక్యం ద్వారా మాత్రమే. మనం తప్పు చేయకుండా, పాపం చేయకుండా ఉండాలంటే యేసయ్య వాక్యమేనండి. వాక్యము ద్వారానే మన జీవితాలు బలపరచబడతాయి. మీరు వాక్యం వినకుండా విశ్వాసం రాదు. వాక్యము వినకుండా మీ జీవితాలు మార్చబడవు. వాక్యం వినకుండా మీ హృదయంలో తలంపులు మారవు. వాక్యం ఏం చేస్తుందంటే మీ ఎముకల్లోనికి గట్టిగా చప్పలు కొడదాం అందరూ కలిసి, మీ నరములోనికి గట్టిగా చప్పలు కొడదాం, మీ తలంపుల్లోనికి, మీ ఆలోచనలోనికి, మీ హృదయంలోనికి, మీ గుండెల్లోనికి వాక్యము దూసుకొని వెళ్ళి ఎక్కడైతే అనారోగ్యం ఉందో, ఎక్కడైతే పాపం ఉందో, ఎక్కడైతే శాపం ఉందో వాటిని ఏం చేస్తుంది? ఈ వాక్యము వెలికి బయటికి తీసుకొస్తుంది. నిన్ను ఒక కొత్త వ్యక్తిగా మార్చివేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. నమ్మే వలస గట్టిగా చెప్పండి. దేవుడు మీకు నూతన హృదయాన్ని దయచేయనుగాక. మీ హృదయము ఫలించే హృదయముగా మార్చబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం అందరూ కలిసి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుందాం. దేవుని వాక్యము సజీవమై బలము, గట్టిగా చెప్పండి అందరూ కలిసి. దేవుడు అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు మీ గృహములో జరిగించునుగాక. ఉన్నది లేనట్లుగా జరిగించునుగాక. గడ్డలు కరిగిపోవునుగాక. ఎముకలు బాగుపడుగాక. కిడ్నీలు బాగుపడుగాక. లివర్ బాగుపడుగాక. గుండెలు బాగుపడుగాక. స్థితిగతులు మారునుగాక. హృదయ తలంపులు మారునుగాక. జీవితాలు మారునుగాక. దేవుడు మీకు నూతనమైన క్రియలు జరిగించునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యము దూరుచు. దేవునికి స్తోత్రం. సమస్తము నూతనముగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. చర్మ వ్యాధుల నుంచి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనుగాక. ఒక కొత్త చర్మం పుట్టునుగాక. నాకు 2 కిడ్నీలు పాడైనప్పుడు మా ఊర్లో అందరూ చనిపోతారన్నారు. అంతకుముందు నా పేరు ఏడుకొండలు కదా. పెద్ద బొట్టు పెట్టుకొని నేను చాలా భక్తి చేసేవాడిని. అందరూ నాకు 2 కిడ్నీలు పాడైనప్పుడు చనిపోతామన్నారు. అందరూ ఏమంటారంటే చనిపోతారు. విశ్వాసంతో ఎవరు మాట్లాడలేకపోతున్నారు. విశ్వాసంతో ఎవరు మాట్లాడట్లేదు. దే కుడ్ నాట్ స్పీక్ విత్ ఫెయిత్. ఎందుకంటే చనిపోయే పరిస్థితిలో ఉన్నాం కనుక వారు నా పరిస్థితిని చూసి చనిపోతామన్నారు. ఒక దేవుని బిడ్డ, దేవుని విశ్వాసి వచ్చి ఆమె చెప్పిన మాట ఏంటంటే, మీరు యేసయ్యను నమ్మండి అన్నా మీరు బ్రతుకుతారు అని చెప్పింది. గట్టిగా చెప్తాను అందరూ కలిసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యను నమ్మని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అయిపోతాడు 3 రోజులు చచ్చిపోతాడు, అయిపోతాడు చెప్తుంది తప్ప ఒక్కరు వచ్చి బ్రతుకుతారని చెప్పలేదు. బ్రతుకుతారని చెప్పింది ఎవరంటే యేసయ్యను నమ్మిన దేవుని బిడ్డలు మాత్రమే చెప్పారు నాకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నూతనమైన క్రియ జరిగించబోతున్నాడు. గట్టిగా చెప్పండి. అది ఇప్పుడే జరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం.
అది ఇప్పుడే జరుగుతూ ఉన్నది. నూతనమైన క్రియ ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు కట్టుకోబోతున్నావా? స్థలం కొనుక్కోబోతున్నావా? వ్యాపారం ప్రారంభించబోతున్నావా? ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నావా? నువ్వు చేయబోతున్న ప్రయత్నాలు, నువ్వు చేయబోతున్న ఆలోచనలు, నువ్వు ఏదైతే జరగాలని కోరుకుంటున్నావో, ఏదైతే మేలు జరగాలని కోరుకుంటున్నావో, నూతనంగా దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. తలంపులు, మన ఆలోచనలు మార్చగలిగే దేవుడైనా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీ బండ హృదయాలు, మీ మొండి హృదయాలు, మీ స్వభావాన్ని దేవుడు నూతన పరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూతనమైన క్రియ జరిగించబోతున్నాడు. నూతనమైన కార్యం జరిగించబోతున్నాడు. దేవుడు మీ ముందు నిలబడి అనేకమైన అద్భుతాలు చేయబోతున్నాడు. అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ రోజు చూస్తున్న శ్రమ, ఈ రోజు చూస్తున్న కష్టాలు, ఈ రోజు అనిపిస్తున్న బాధలు, అప్పులు, ఇబ్బందుల నుంచి దేవుడు అద్భుతం చేసి నూతనమైన కార్యము జరిగించబోతున్నాడు. గట్టిగా చెప్పాలి కూడా ప్రభు యొక్క నామాన్ని కనపరచబోతున్నాడు.